బాగా మర్చుకొని బాండి పెట్టుకొని నూనె పోసుకోవాలి. నూనె బాగా వేడి ఎక్కిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు మంచిగా నూనెలో కాగిన వరకు కలుపుకుంటూ ఉల్లిపాయలు మంచిగా ఎర్రగా కాగిన తర్వాత లైట్ గా ఒక స్పూను పసుపు వేసుకోవాలి. ఉల్లిపాయ పసుపు నూనె మంచిగా కలిసి మంచి కలరింగ్ రావాలి. లైట్ గా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ చేసుకోవాలి. నూరిన అల్లం ఎల్లిపాయ అయితే ఇంకా బెటర్ పేస్ట్ కంటే ఇలా అల్లం ఎల్లిగడ్డ నూరుకుని వేసుకోవాలి. ఇది చాలా టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది. అల్లం ఎల్లిగడ్డ మంచిగా కలిసి మంచి వాసన వస్తుంది. మంచిగా గరం అయిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది. అప్పుడు చికెన్ యాడ్ చేసుకోవాలి. ఇందులో చికెన్ వేసిన తర్వాత మంచిగా కలగలుపుకోవాలి. చికెన్ పసుపు అల్లం ఎల్లిగడ్డ మంచిగా కలిసిపోవాలి. కాస్త వేడెక్కాలి. చికెన్ వేడెక్కుతుంది, మంచిగా వాసన వస్తుంటది. కలగలుపుకొని ఇలా ఉడికిన తర్వాత పుదీనా కొత్తిమీర పచ్చికాయలు వేసేసుకోవాలి. వేసి కలగలపాలి. కాస్త ఒక 2-3 నిమిషాలు వేడెక్కాలి. మూత కప్పేసేయాలి. పెరుగు ఇలా రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకొని ఇలా కొత్తిమీర కలవాకు పుదీనా పచ్చికాయలు మంచిగా అందులో కలగలిసిన తర్వాత సరిపోను చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. తగినంత కారపొడి వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత అందులోనే పెరుగు యాడ్ చేసేసుకోవాలి. పెరుగు యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ తక్కువైతే మంచిగా వెన్న తీయని పెరుగు అయితే ఇంకా బాగుంటుంది బ్రహ్మాండంగా. ఇలా వేసిన తర్వాత మూత కప్పేసుకోవాలి. ఒక 10 నిమిషాలు 5 నిమిషాలైనా పర్లేదు. తర్వాత టమాటాలు యాడ్ చేసుకోవాలి. లవంగాలు ఇలాచీలు సాజీరా ఇలా న్యాచురల్ గా దంచుకోవాలి. ఒకసారి వేడి మంచి ఉడుకొని టమాటా యాడ్ చేసుకోవాలి. టమాటా ఇవన్నీ మంచి ఉడకాలి. ఉడికిన తర్వాత లాస్ట్ కు ఇలా దంచుకున్న ఇవి లాస్ట్ కి వేసుకో. ఒక 10 నిమిషాలు ఉడకాలి. దంచుకున్న న్యాచురల్ మసాలా వేసుకోవాలి. మోతాదుగా సాల్ట్ సరిపోయినంతగా. ఎంత 2 స్పూన్లు వేస్తున్నావు? ఎంత వేస్తున్నావు సాల్ట్? అది చక్కెర అనుకుంటాయి. కారం అన్నట్టు వేస్తున్నావు కదా. ఏంది అంత వేసినావు ఉప్పు? ఇంకా సరే చూడు. ఉప్పు తిక్కమ అవుతుంది. అది నిమ్మకాయలు ఉన్నాయా? ఇలా మసాలా వేసుకోవాలి. పైన చికెన్ మసాలా వేసుకొని వదిలిపెట్టేసాలి. కలపకూడదు. ఇక కలపకుండా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అయిన తర్వాత పొయ్యి ఆఫ్ చేసుకోవాలి.